జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తొందరగా పెళ్లి చేసి పంపించాలనుకుంటే ఉన్న చోట ఉండకుండా క్యారెక్టర్ మీద బురద జల్లుకుంటూ వస్తుంది. నా గుండె మండిపోతుంది. పెద్దయ్య, ఎవరో ఏంటో తెలియని వాళ్ళు, అమ్మాయి గారిని చూడని వాళ్ళు, ఏం జరిగిందో కూడా ఆలోచించని వాళ్ళు, మీరంటే గిట్టని వాళ్ళు కూడా మనుషులనే అనుకుంటున్నారా పెద్దయ్య? వాళ్ళ మాటలు కూడా లెక్కలోకి తీసుకుంటున్నారా? అమ్మాయి గారు ఏ తప్పు చేయదని మీకు తెలీదా? మీరత్తన్ని మీరే అనుమానిస్తున్నారా? ఒరేయ్, ఎవరో ఏదో అన్నారని, నీ గురించి తన గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారని నేను కూడా అనుమానిస్తే నాకు వాళ్ళకి తేడా ఉంటుందిరా. కానీ సమాజానికి ప్రతిసారి మనం జవాబు చెప్పలేం కదా. అందుకే త్వరగా పెళ్లి చెయ్యాలి. తమ్ముడు, ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే, ఇలా పెళ్లి సంబంధాలు తప్పిపోతుంటే, వచ్చిన వాళ్ళు తప్పుగా అనుకుని వెనక్కిపోతూ ఉంటే, జనానికి కావాల్సింది నిజాలు కావు, ఇలాంటి పుకార్లనే నమ్ముతారు. తెలియని వాళ్ళు, చూడని వాళ్ళు, ఆలోచించని వాళ్ళు, గిట్టని వాళ్ళు అందరూ ఈ పుకార్లనే ఇంకా ఇంకా ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా తమ్ముడు. అంటే ఏం చేద్దామనక్క? జనాల మాటలు విన్నాక, అక్కడ జాతరలో జరిగిందంతా చూశాక నాకు బాధగానే ఉంది, భయంగానూ ఉంది. నా మేనకోడలి భవిష్యత్తు తలుచుకుంటేనే ఆందోళనగా ఉంది. అందుకే దీనికి పరిష్కారం ఆలోచించాను. ఇప్పటికే రూపా క్యారెక్టర్ మీడియాలో రావడంతో అందరికీ తెలిసిపోయింది. ఇవాళ్లే మినిస్టర్ గారి సంబంధం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక సంబంధాలు వస్తాయి అనే నమ్మకం కూడా లేదు. అందుకని ఏం చేద్దాం అంటావు అక్క? చిన్నప్పటినుంచి తల్లి లేని పిల్లని, నా మేనకోడల్ని ఈ చేతులతో పెంచాను. పెళ్లి విషయంలో ఇన్ని సమస్యలు వస్తున్నప్పుడు అందరి నోళ్లు ముయించాలంటే దానికి ఒకే ఒక్క మార్గం. నువ్వు సరేనంటే చాలు. అక్క, నువ్వు నా గురించి, నీ మేనకోడల గురించి, ఇంటి గురించి ఏం ఆలోచించినా కరెక్ట్గా ఆలోచిస్తావని నాకు తెలుసు. నువ్వు ఏం చెప్పినా నేను కాదన్నా. ఏంటో చెప్పు. అందరి నోళ్లు శాశ్వతంగా ముయ్యాలంటే రూపని దీపక్కిచ్చి పెళ్లి చేద్దాం తమ్ముడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.